మహబాదు పెద్దమ్మ గుడి, గోపాలపురం పెద్దమ్మ గుడి. నేను ఇక్కడ అర్చకున పనిచేస్తాను. నా పేరు పుష్పగిరి. పొద్దున 6:30కు వచ్చాను. ఇక్కడికి వచ్చే వరకు గుడి తాళం పలగొట్టున్నది. అయితే లోపల పోయి చూశారుగానే అక్కడ ఉండి లేదు. ఉండి దొంగలు ఎత్తుకపోయారు. ఆ ఉండి అక్కడ అటు ఇటు చూసినాం, చుట్టుపక్కల చూసినాం. నిజాం చెరువు పక్కన అలా పడేసి ఉన్నది. ఆ ఉండిని పలగొట్టిర్రు. అలా 75-80 వేల దాకా ఉంటాయి. అది మేము చూసినాం. శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం ఉన్నది. ట్రస్ట్గా మేము 18 మంది ట్రస్ట్గా గుడి తరపున ఉన్నాము. అందులో నేను సెక్రటరీగా ముత్యాల శ్రీనివాసన్ నేను పదవి ఎంచుకున్నా. దాంతోపాటు ఆ గుడిలో అర్చకులుగా మన పుష్పగిరి గారిని దేవాలయ అర్చకులుగా నియమించినాము. అతను యథావిధిగా రోజు ఉదయం 7 గంటలకు మా పెద్దమ్మ గుడి దగ్గరికి వచ్చి తల్లికి పూజ చేసి అదేవిధంగా ప్రతి నిత్యం చేసేటువంటి కార్యక్రమాలు చేసుకొని అతను వెళ్ళిపోతుంటాడు. అదే రోజుగా ఇవాళ ఉదయం 7 గంటలకు దేవాలయంలో పూజ నిర్వహించడానికి వచ్చిండు. రాగానే తలుపుకు ఉన్న తాళం పలగొట్టి కింద ఆ మెట్ల మీద పడేసి లోపల ఉన్న మా యొక్క పెద్దమ్మ తల్లి గుడిలో ఉన్నటువంటి మా ఉండిని బయటకు తీసుకొచ్చినట్టుగా అయ్యగారు భావించి మాకు ఫోన్ చేయగా మేము ఉట్టిన గుడి దగ్గరికి చేరుకున్నాము. దాంతోపాటు అది ఎక్కడుందని పర్యవేక్షిస్తే మా అయ్యగారు అంతకుముందే నాకు ఇక్కడ ఉందని చూపెడితే ఆ విధంగా ఆ ఉండి ఉన్న స్థలానికి పోయి చూసినాం. అదేవిధంగా మన టౌన్ ఎస్ఐ గారికి, సిఐ గారికి కూడా తెలియపరచడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చేసారు, చూసుకున్నారు. సుమారు ఆ యొక్క ఉండిలో మేము ఈ మధ్యకాలంలో మార్చి 12వ తారీఖున శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం కూడా జరిపించినాం. అదేవిధంగా మాకు ఆ ఉండిలో ఒక వెండి నాణ్యాలు కానీ బంగారు నాణ్యాలు కానీ ఆ తల్లి దగ్గరికి వచ్చినటువంటి భక్తులు సేవా కార్యక్రమంలో పాల్గొని క్యాష్ రూపంగా కూడా సుమారు 75 నుంచి 80 వేల వరకు దాదాపు ఉండవచ్చునని మా యొక్క అభిప్రాయం. అదేవిధంగా ఈ టౌన్ పోలీసు వారికి కూడా విన్నవించుకునేది ఏమనగా మా గుడి ముందు సీసీ కెమెరాలను ఒక 2-3 కానీ ఏర్పాటు చేస్తే ఆ తల్లి అందరికీ చాలా బాగుంటుందని మా ఆలోచన. గస్తీ కూడా ఈ గుడి చుట్టూ ఒక రౌండ్ నైట్ 12 గంటలకో 1 గంటకో సార్ వాళ్ళు వస్తారు కాబట్టి కొద్దిగా ఈ ప్రాంతాన్ని కూడా సందర్శించి పోగలరని మేము వారిని కోరుకుంటున్నాం.